జుట్టు నల్లబడ్డానికి అలాగే ఒత్తుగా పెరగడానికి ఒక మంచి న్యాచురల్ హెయిర్ ఆయిల్ చూపించమని చాలామంది కమెంట్ చేశారు కదండి. ఇందుకోసం ముందుగా ఐరన్ కడాయి తీసుకొని వారానికి సరిపడా చూపిస్తున్నానండి. సో ఆల్రెడీ నా దగ్గర ఆయిల్ ఉందని చెప్పి వారానికి సరిపడా ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇక అలోవెరా తీసుకోవాలండి. ఫ్రెష్గా మొక్క నుంచి తీసినటువంటి అలోవెరా తీసుకొని పీల్ తీసి ఇక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చాలామంది అడిగారండి జుట్టు పెరగడానికి జుట్టు నల్లబడడానికి ఒక మంచి న్యాచురల్ ఆయిల్ చూపించండి అని చెప్పి. ఈ ఆయిల్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళు. సో ఇక ఇందులోకి కొద్దిగంత మెంతులు తీసుకోవాలండి. మీరు ఎక్కువ మొత్తంలో కూడా రెడీ చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగంత లవంగాల పొడి తీసుకోవాలండి. ఇక ఇది వచ్చేసి సబ్జా ఆకులండి, అందరికీ తెలిసే ఉంటుంది. ఇక సబ్జా ఆకులు లేకపోయినట్లయితే కొద్దిగాని సబ్జా గింజలు తీసుకున్నా కూడా సరిపోతుంది. సో మొక్క ఈ విధంగా ఉంటుందండి, చాలామందికి తెలిసే ఉంటుంది. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి జుట్టు నల్లబడడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక ఇందులోకి సగం వరకు ఉల్లిపాయ తీసుకోవాలి. ఉల్లిపాయ వల్ల జుట్టు నల్లబడుతుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుందని సైంటిఫికల్గా ప్రూవ్ అయిందండి. ఉల్లిపాయలు ఉన్నటువంటి సల్ఫర్ మన జుట్టు ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఒకసారి అంతా ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ అస్సలు మాడనివ్వద్దండి. మనం యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటి పోషకాలు చక్కగా ఆయిల్కి పడితే సరిపోతుంది. చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇందులోకి ఉసిరి పౌడర్ తీసుకోవాలండి. ఉసిరి పౌడర్ వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది, జుట్టు వేగంగా పెరుగుతుంది, జుట్టు నల్లబడుతుంది కూడా. 1 స్పూన్ వరకు ఉసిరి పౌడర్ తీసుకోండి. అలాగే ఇందులోకి మందారం పువ్వుల పౌడర్ ఉంటుంది కదండి, మందారం పువ్వుల పౌడర్ కూడా తీసుకోండి. ఈ ఆయిల్ వల్ల జుట్టు నల్లబడుతుందండి, ఖచ్చితంగా నల్లబడుతుంది. అంతేకాదండి జుట్టు అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. బట్టతల మీద సైతం జుట్టు అనేది వేగంగా మొలుస్తుందండి. చూస్తున్నారు కదండి. 1 స్పూన్ వరకు ఆమ్లా పౌడర్, అదేనండి ఉసిరి పౌడర్ తీసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు మందారం పువ్వుల పౌడర్ తీసుకోండి. ఈ స్పూన్ కాస్త పెద్దది కాబట్టి నేను సగం స్పూన్ తీసుకున్నా, నార్మల్ స్పూన్ అయితే మీరు 1 స్పూన్ వరకు తీసుకోండి. 1 స్పూన్ ఆమ్లా పౌడర్, 1 స్పూన్ హైబిస్కస్ పౌడర్ తీసుకోండి. ఇక అంతేనండి, ఇందులోకి ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసిన తర్వాత కొద్దిగంతా కరివేపాకు మీ ఇష్టం అండి, కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. పచ్చిది కానీ ఎండుది కానీ కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత టీ స్ట్రైనర్ తోటి వడగట్టుకోండి. కరివేపాకులో ఉన్నటువంటి పోషకాలు మన జుట్టుకు చాలా బాగా ఉపయోగపడతాయండి, జుట్టు నల్లబడడానికి కూడా. ఈ ఆయిల్ని వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటూ ఉండండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.